సినీ రంగంలో లవ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు కామన్ అన్న సంగతి తెలిసిందే. సంవత్సరానికి ఎంతో మంది సెలబ్రిటీ కపుల్స్ విడిపోతున్నారు. అలాగే ఈ ఏడాది సైతం చాలా మంది సెలబ్రిటీస్ విడిపోయారు. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న జంటలు కొన్ని, అలాగే మళ్లీ పెళ్లిపేటలు ఎక్కకుండానే బ్రేకప్ చెప్పుకున్న జంటలు మరికొంతమంది ఉన్నారు. అయితే ఈ ఏడాది ఎవరెవరు విడిపోయారో తెలుసుకుందాం. హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఈ ఏడాది ప్రారంభంలోనే విడిపోతున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత షోయబ్ మరొక పెళ్లి చేసుకున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ సైలీనా జెట్లీ తన భర్త పీటర్ హగ్పై గృహహింస కేసు పెట్టింది. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇక టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ నటి ధనశ్రీ వర్మ సైతం ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. బుల్లితెర నటీనటులు శుభాంగి యాత్రే, పీయూష్ పూరే 2003లో పెళ్లి చేసుకున్నారు. వీరి సంవత్సరం ఫిబ్రవరిలో విడాకులు తీసుకున్నారు. ఇక మరాఠీ సింగర్ రాహుల్ దేశ్పాండే, నేహా ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని సెప్టెంబర్లో ప్రకటించారు. హాలీవుడ్ యాక్ట్రెస్ నికోల్ కిడ్మాన్, సింగర్ కమ్ మ్యూజిషియన్ కీత్ అర్బన్ సైతం విడిపోయారు. ఇక హాలీవుడ్ కపుల్ జెనిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ మనస్పర్ధలతో విడిపోయారు. టాలీవుడ్ హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.